చెప్పుకుందాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను ఒప్పుకుంటున్నాను. ఏదైనా తలపు చేతను, వాకు చేతను, ప్రేమ చేతను, అశ్రద్ధ చేతను పాపము చేసుకుని ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్యకనికైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతల పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మల్ని నా కొరకు మన ప్రభు సర్వేశ్వరుని రాకపోలేనని ప్రతిమాలుస్తున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి ముఖ్యంగా ఈ నాకర్ణ సాగలో ఉన్న సెయింట్ జోసెఫ్ హై స్కూల్ చేసిన మేలులకు మేమంతా కృతం చెల్లిస్తున్నాము. ఈ వరానుక్రమాలను పరంపరగా పొందిన మేము నిన్ను నిరంతరం ఆనందంతో సేవించడానికి అనుగ్రహించము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి ఈ వైగుములు జీవించు పాలించు మా ప్రభు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. నడు
మొదటి పట్టణము లేవీయ కాండము 25వ అధ్యాయము 8 నుండి 19 వరకు. ఏబరియవ 7 హితవత్సరము. మీరు 7 సార్లు 7 ఏళ్లకు లెక్క పెట్టుడు. అవి 49 ఏళ్లకు. ఆ ఏళ్ళు గడిచిన తర్వాత 7వ నెల 10వ రోజున వచ్చు ప్రాయశ్చిత్త దినమున దేశమందంతటా బూరలను ఊరింపుడు. ఈ రీతిగా 50వ ఏటిని పవిత్ర వత్సరముగా గణింపుడు. మీ దేశంలో వసించు జనులందరికీ స్వేచ్ఛ లభించునని చాటింపుడు. ఇది హిత వత్సరము. ఈ ఏడు ప్రతివాడు తన భూమిని తాను స్వాధీనం చేసుకును. ప్రతి బానిస స్వేచ్ఛతో తన ఇంటికి వెళ్ళిపోవును. ఈ హిత వత్సరమున మీరు విత్తనములు వేయరాదు. దాని అంతటా అది పడి మొలచిన పైరును కూడా కోయరాదు. మీరు సాగు చేయక వదిలివేసిన ద్రాక్షలకు కాచిన పండ్లను సేకరింపరాదు. ఈ హిత వత్సరమంతయు మీకు పవిత్ర వత్సరము. ఈ ఏడు మీరు పొలమున దాని అంతటా అది పండిన పంటనే భుజింపవలెను. మీరు పూర్వము ఇతరులకు అమ్ముకున్న భూములు ఈ ఏడు మరలా మీ పరమగును. కనుక మీరు ఇతరులకు ఏది అమ్మినను, ఇతరుల నుండి ఏది కొనినను న్యాయసమ్మతముగా ప్రవర్తింపుడు. మీరు పొరుగువారి నుండి పొలమును కొన్నప్పుడే హితవత్సరం ఇంకను ఎన్ని ఏళ్ళు ఉన్నదా అని ఆలోచింపుడు. అప్పుడు ఎన్ని ఏళ్ళ పంట లభించునో తెలియను. దానిని బట్టి పొలమునకు ధర నిర్ణయింపుడు. పంటల ఏళ్ళు అధికముగా ఉన్నచో పొలము వెల కూడా అధికముగా ఉండును. తక్కువగా ఉన్నచో వెల కూడా తక్కువగా ఉండును. పొలమును అమ్మువాడు అమ్మునది కొన్ని ఏళ్ల పంటయే. మీలో ఎవడను తోడి ఇజ్రాయేలుని మోసగింపరాదు. నేను మీ దేవుడైన ప్రభుడను. నా పట్ల భయభక్తులు కలిగి ఉండుడు. మీరు నా విధులను పాటింపుడు. అప్పుడు మీరు ఆ దేశమున సురక్షితముగా జీవించుడు. ఆ దేశము సుభిక్షముగా ఫలించుడు. మీరు అట తృప్తిగా తిని చీకు చింతలేక మనుదురు. ఇది ఏలిన వారి వాకు.
ప్రభువుకు యేసుక్రీస్తు నుండి మీకు కృపయు శాంతి. సోదరులారా, మీ కొరకై మేము సదా దేవునకు కృతజ్ఞతలను అర్పింప రుణపడి ఉన్నాము. ఇది మాకు సముచితమే. ఏలయన మీ విశ్వాసము అత్యధికమగుచున్నది. అన్యోన్యమగు మీ ప్రేమ దినదినాకు వృద్ధి చెందుచున్నది. మీరు అనుభవించుచున్న ఇన్ని హింసలలోనూ కష్టములలోనూ కూడా మీరు చూపు ఓర్పును విశ్వాసమును మేము ప్రశంసింతుము. అందువలన దేవుని సంఘములలో మిమ్ము గూర్చి మేమే గొప్పగా చెప్పుకుందుము. దేవుని నీతిబద్ధమగు తీర్పునకు ఇది నిదర్శనము. ఏలైనా దీని ఫలితముగా మీరు దేని కొరకై కష్టపడుచున్నారో ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులగుదురు. ఏలైనా దేవుడు ఏది న్యాయమో దానినే చేయును. మిమ్ము కష్టపెట్టు వారికి కష్టములు కలిగించును. శక్తిమంతులకు దేవదూతలతో యేసు ప్రభువు దివి నుండి ప్రత్యక్షమైనప్పుడు ఆయన శ్రమనందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతిని కలిగించును. ఇది ఏలిన వారి వాక్కు.